హాయ్ అండి. 1 మంత్ బ్యాక్ అయితే ఇన్‌స్టాలోను, యూట్యూబ్‌లోను ఎక్కువగా వైరల్ అయ్యేది క్యారమెల్ పుడ్డింగే. ఇంక నేను కూడా అప్పుడే ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదు. ఇంక ఈరోజైతే క్యారమెల్ పుడ్డింగ్ అయితే చేశాను. ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉన్నదనేది లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు ముందుగా అయితే ఒక 6 బ్రెడ్ ముక్కలు తీసుకొని 4 వైపులా అయితే కట్ చేసి పక్కకు తీసేయాలి. ఇంకా 6 బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నాను. దాంట్లోనే ఒక 4, 5 టేబుల్ స్పూన్ పంచదార, ఒక 2 కోడిగుడ్లు, కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేనప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇదంతా బాగా మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లోనే ఒక 5 టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసుకొని క్యారమిల్ అయితే ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఇదైతే ఒక 2, 3 నిమిషాలకి పంచదార అంతా ఇలా కరిగి క్యారమిల్ అయితే రెడీ అవుతుంది. ఇలా క్యారమిల్ అయితే పాకంలా రెడీ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి వేరొక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇంక క్యారమిల్ మొత్తం ఈ బౌల్లోకి వేసుకొని బౌల్ మొత్తం చుట్టూ అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ బౌల్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఈ బౌల్లో వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వాటర్ వేసుకొని ఆ వాటర్లో స్టాండ్ పెట్టి ఇంక ఈ బౌల్ తోటి అయితే ఆ స్టాండ్ పైన పెట్టి మూత పెట్టేశాను. ఇంకా గాలి బయటికి వెళ్లకుండా ఇలా మూత పెట్టుకుంటే సరిపోతుంది. గాలి బయటికి వెళ్ళిపోతే ఉడకదు. ఇలా గాలి బయటికి వెళ్లకుండా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇంకా అయిపోయింది. ఇదైతే మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాను. ఇంకా 5 నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆపేశాను. ఇది చల్లారిన తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఇంక ఇలా బౌల్లోకి ఇలా రివర్స్ తిప్పుకుంటే క్యారమిల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా క్యారమిల్ పుడ్డింగ్ విషయానికి వస్తే చాలా బాగా వచ్చింది. నాకైతే ఇదేం నచ్చలేదు.